హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. సో, నేనైతే ఇక్కడ మామిడి తాండ్రా అయితే ప్రిపేర్ చేసేసానండి. చాలా బాగా వచ్చింది. నేనసలు ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, చూసారా ఎంత బాగా ఇలా లేయర్‌గా వచ్చేసిందో. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా చేయాలి అని చెప్పి. బట్ నాకైతే చాలా ఇష్టమండి. ఎప్పుడు మామిడి తాండ్రా కనిపించినా కూడా షాప్‌లో కొనేసుకొని తినేసేదాన్ని. సో, మనం ఇంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు కూడా ఇది చేశాకే అర్థమైందనమాట. సో, దీన్నైతే మనము చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని మంచిగా స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ దాకా కూడా ఉంటుందండి. సో, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసేయండి. నేను ప్రొసీజర్ మొత్తం కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు. సో, ఫుల్ వీడియో చూసేసి మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని మీ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసేసేయండి. 1 ఇయర్ దాకా స్టోర్ అవుతుంది కాబట్టి మంచిగా అయితే ఇప్పుడు ఇంకా మామిడి పండ్లు సీజన్ అంతా కూడా వస్తూ ఉంది కదా. సో, మంచిగా మామిడి పండ్లు తక్కువ ప్రైస్‌కి దొరికేస్తుంది కదా. సో, కొనేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని 1 ఇయర్ దాకా స్టోర్ చేసుకొని మ్యాంగో ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయండి. మ్యాంగో తాండ్రా ఎలా చేయాలో చూసే ముందు మీరైతే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో అయితే చూసేసేయండి. నేను ఇక్కడ మామిడి తాండ్రా చేయడానికైతే నార్మల్ బేనిసా మామిడి పండ్లు ఉంటాయి కదా. సో, అదైతే తీసేసుకున్నానండి. ఫస్ట్ అయితే 2 మామిడి పండ్లు యూస్ చేద్దాం అనుకున్నాను. కానీ వాడిందైతే 2 మ్యాంగోసే. కానీ ఒకేసారి వాడలేదనమాట. జస్ట్ ఈ ఒక్క మామిడి పండుతో మాత్రమే చేస్తూ ఉన్నాను. సో, చూస్తూ ఉండండి అర్థమవుతుంది. సో, ఇలాగా బాగా పండిన మామిడి పండు అయితే తీసేసుకొని మంచిగా తోలంతా తీసేసి ఓన్లీ లోపల పల్ప్ మ్యాంగో పల్ప్ మాత్రమే ఇలా మిక్సీ జార్లో అయితే తీసేసుకోండి. అండ్ మిక్సీ జార్లో కూడా మంచిగా కొంచెం పెద్ద మిక్సీ జారే తీసుకోండి. జ్యూసర్ జార్ అయితే చాలా మంచిగా మెత్తగా అయితే మిక్స్ అవుతుంది కదా. సో, అందుకని చెప్పి అది తీసేసుకొని ఇలా స్మాల్ పీసెస్గా అయితే మ్యాంగో అంతా కూడా కట్ చేసేసుకోండి. అండ్ తోలంతా కూడా తీసేసేయాలండి. తోలంతా వేయకూడదు అనమాట. ఓన్లీ మ్యాంగో పల్ప్ మాత్రమే యూస్ చేయాలి ఇందులో. సో, మంచిగా అయితే దీన్నంతా ఒక 10 మినిట్స్ దాకా మంచిగా మిక్సీ పట్టండి. మనము బేనిస మామిడి పండ్లు తీసుకున్నామంటే పీచులాగా ఉంటుంది కదా. సో, అదంతా ఉండదనమాట. అండ్ రిమైనింగ్ మామిడి పండ్లలో కొన్నిట్లో అలా ఉంటుంది కదా. సో, అలాంటిది కాకుండా ఇలాంటిది తీసుకోండి. ఒకవేళ మీరు అలాంటి మామిడి పండ్లు తీసుకున్నారంటే కొంచెం పీచు అలా వస్తే ఏం చేస్తారంటే ఇలా మిక్సీ పట్టిన తరువాత ఇలా స్టీల్ స్టెయినర్ ఉంటుంది కదా. సో, అది యూస్ చేసి మంచిగా అయితే పైనంతా ఆ పీచుదంతా వచ్చేసేలాగా చూసుకొని కింద ఓన్లీ మ్యాంగో పల్ప్ మాత్రమే ఉండాలండి. ఎందుకు ఇలా చేయాలి అంటే మనం మామిడి తాండ్రా చేసుకునేటప్పుడు అది కొంచెము పైనకి తేలిపోయి ఒకలాగా ఉంటుందన్నమాట. సో, అందుకని చెప్పి ఇలాంటి మ్యాంగోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇంకా దాంతోనే చేస్తాము అంటే ఇలా స్టైనర్తో అయితే చేసేసుకోండి. నేను జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కోసమే ఇలా బేనిసాని కూడా ఇందులో వేసి చూపిస్తూ ఉన్నాను. అండ్ బేనిసా మామిడి పండులో ఏమి కూడా రాదండి. సో, ఇలాంటి మ్యాంగోస్‌తో తాండ్రా చేయడం చాలా ఈజీ అనమాట. అండ్ అలాగే కలెక్టర్ మ్యాంగోస్ అని కూడా అమ్ముతారంట. అండ్ నాకు ఎలా ఉంటుందో కూడా తెలీదనమాట. సో, మీకెవరికైనా తెలిస్తే కలెక్టర్ మ్యాంగోస్‌తో కూడా చేసేసుకోవచ్చంట అండి ఈ రెసిపీ. సో, చూసారా? నెక్స్ట్ అయితే మంచిగా స్ట్రెయిన్ చేసేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టేసుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇలాగా మ్యాంగో పల్ప్ అంతా కూడా యాడ్ చేసేసి స్టవ్ సిమ్‌లో పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం అలా స్పూన్ ఆర్ గెరిట యూస్ చేసి మిక్స్ చేయండి. జస్ట్ ఊరికే అలాగా 5 మినిట్స్ అంతే. సో, మంచిగా 5 మినిట్స్ ఆ మ్యాంగో పల్ప్ అంతా కూడా మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనము మీకు షుగర్ క్వాంటిటీ ఎంత కావాలో అంత క్వాంటిటీ షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ మ్యాంగో పల్ప్ అయితే నాది 1 కప్ వచ్చింది. నేను హాఫ్ ఆఫ్ ద కప్ అయితే ఇలా షుగర్ యాడ్ చేస్తున్నాను. అండ్ మ్యాంగోలో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి మీకు మంచిగా షుగరీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. లేదు నార్మల్గా చాలు అనిపిస్తే తక్కువ యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేయండి. ఇది ఒక 10 మినిట్స్ అయితే మంచిగా
బాయిల్ అవ్వాలి. సో సిమ్లోనే పెట్టేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో మంచిగా మనం వేసిన షుగర్ అంతా కూడా కరిగిపోతుంది. సో చూసారా కలర్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది కదా అండి. కలర్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది మ్యాంగో. అండ్ షుగర్ వేసేటప్పటికి ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. అసలు టైం కూడా ఎక్కువ తీసుకోదండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ ప్రొసీజర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ తర్వాత ఎండడానికి మాత్రము ఆ మామిడి తాండ్ర అంతా కూడా మనం ప్లేట్లో వేసేసుకొని ఎండ పెడతాం కదా సన్ దగ్గర. సో దానికి మాత్రమే ఒక 2-3 డేస్ టైం పడుతుంది. సో సన్ మంచిగా ఎండ బాగా వచ్చిందంటే 2 డేస్లోనే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. లేదు ఎండ తక్కువగా ఉంటే ఒక 3 డేస్ అయితే టైం తీసుకుంటుంది. సో ప్రొసీజర్ అయితే చూస్తూ ఉన్నారా, ఇలా మంచిగా ఉడుకుతూ ఉంటుంది కదా. సో లిడ్ అయితే క్లోజ్ చేసేయాలండి, ఎందుకంటే మ్యాంగో పల్ప్ అయితే కొంచెం బయటకు వస్తుందన్నమాట, మన మీద పడే ఛాన్స్ ఉంది. సో చూసారా ఇలా స్మాల్ బబుల్స్గా వచ్చి పైకి పడుతుంది. సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేసేయండి, లేదంటే మన మీద పడి స్కిన్ కూడా బర్న్ అవుతుంది. సో జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ స్పూన్ యూస్ చేశాను కొంచెం కాబట్టి, మీరైతే గెరిట వాడండి, లేదంటే చేతుల మీద కూడా కొంచెం పడే ఛాన్స్ ఉంది. సో చూసారా మనకి టెక్స్చర్ అయితే తెలిసిపోతూ ఉంది కదా, కొంచెం థిక్గా అయితే అయ్యింది. మరీ ఎక్కువగా థిక్గా అవ్వకూడదు అనమాట, ఎందుకంటే మళ్ళీ మనము తాండ్రా చేసేటప్పుడు ఇంకొంచెం థిక్ అయిపోతుంది. సో మరీ ఎక్కువ థిక్ లేకుండా చూస్తున్నారా టెక్స్చర్ ఇలా జారుగా ఉండాలన్నమాట. సో ఇలా జారుగా ఉన్నప్పుడే మనమైతే స్టవ్ ఆపేసుకోవాలి. అండ్ స్టవ్ ఆపేసిన వెంటనే అయితే ట్రాన్స్ఫర్ చేసేసేయాలండి వేరే ప్లేట్లోకి, లేదంటే దీనికే సగం దాకా అంటుకుపోతుంది. సో మంచిగా ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. సో చూస్తున్నారా టెక్స్చర్ అయితే మీకు కనిపిస్తుంది కదా అండి. సో ఇలా జారుగానే ఉండాలి. అండ్ ఇక్కడ మీరు మంచిగా చూసినట్లయితే మనం స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే పాన్లో నుంచి సపరేట్ అవుతూ ఉంది చూసారా. సో ఇలా చూసినట్లయితే కూడా మనకి ప్రొసీజర్ అయితే అయిపోయింది అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మంచిగా స్టవ్ అయితే ఆపేసుకోండి. సో నేను చూపిస్తున్నా చూడండి, స్టవ్ అయితే ఆపేసాను. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఇంకొక ప్లేట్ అయితే తీసేసుకొని నెయ్యి అయితే వేసేసేయండి. ప్లేట్ ఫుల్గా అయితే నెయ్యి సైడ్స్లో కూడా మంచిగా కవర్ అయ్యేలాగా నెయ్యి అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ నెయ్యే తీసుకున్నాను, మీరు కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ కాకుండా ఈ నెయ్యి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. సో కొంచెం తక్కువే తీసుకోండి. అండ్ నేను ప్లేట్ కూడా కొంచెం పెద్దది తీసుకున్నాను, మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి ప్లేట్ అయితే తీసేసుకోండి. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ అంతా అయితే ఇందులోకి యాడ్ చేసేసేయాలి. ఆ మ్యాంగో పల్ప్ అంతా కూడా మంచిగా ఇలా యాడ్ చేసేసి ఇలాగ ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి, ఒకే చోట వేయకూడదు అనమాట. సో ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి. నాకు ఈ ప్లేట్లోకి వేసాక అర్థమైందనమాట. సో ప్లేట్ చిన్నది తీసుకుంటే బాగుండే అనిపించింది, బట్ మంచిగా అయితే నేను ఇలాగ స్ప్రెడ్ చేసేసాను. ఇలాగా పెద్ద ప్లేట్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. సో చిన్న ప్లేట్ తీసుకుంటే కొంచెం 1 డే ఎక్స్ట్రా అలా పడుతుంది. సో ఇలా మంచిగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి స్పూన్ యూస్ చేసి. మనము ఇలా అలా అని ప్లేట్ని ఊపినా కూడా మొత్తం ఒకే చోటకు వచ్చేస్తుంది. సో చూసారా స్పూన్తో ఇలా మంచిగా అయితే నేను ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసాను. సో ఎక్కడా కూడా బబుల్స్ అలా లేకుండా, స్పేస్ అలా లేకుండా మంచిగా అయితే ఇలాగా ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారా అక్కడక్కడ కొంచెం ఎక్కువగా ఉండిపోతుంది. సో అది మీరే చెక్ చేసేసి ఇలాగా ఈక్వల్గా అయితే మంచిగా అయితే పెట్టేసుకోండి. అండ్ నేను ఈ తాండ్రా చేసిన రోజు ఎండ ఎంత వచ్చిందంటే ఫుల్ ఎండ అండి, అసలు ఆ వీక్లోనే లేదు, అంత ఎండ వచ్చేసింది. నాకు జస్ట్ 1 డే లోపే ఇది మొత్తం కూడా కంప్లీట్గా అయితే ఎండిపోయిందనమాట. సో అంత ఎండ ఉనింది ఆ రోజు. అండ్ ఆ నెక్స్ట్ డే అయితే మళ్ళీ క్లైమేట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయిందిలేండి. సో నేనైతే ఇలా చేసేసుకొని చూసారా పైన అయితే తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టేశాను. సో ఇలా ఎండలో అయితే పెట్టేసుకోవాలి మీరు కూడా. అండ్ పైన ఏదైనా డస్ట్ పడుతుంది అని అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే పల్చని వైట్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే పైన కవర్ చేసేసి పెట్టేసుకోవచ్చు.
అండ్ ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మంచిగా ఎండిన తర్వాత నేనైతే ఇక్కడ కత్తితో అయితే కట్ చేస్తూ ఉన్నాను సైడ్స్లో. జస్ట్ అలా సైడ్స్లో ట్యాప్ చేస్తే చాలండి, ఈజీగా అయితే మనకు ప్లేట్ నుంచి తాండ్రా అయితే సపరేట్ అయిపోతుంది. అండ్ చూస్తూ ఉన్నారా, ఇలా అయితే నేను మంచిగా కట్ చేస్తూ ఉన్నాను. నాకు కొంచెం భయం అనమాట, ఎలా వస్తుందో ఏంటో ఏంటి అనేసి కొంచెం టెన్షన్గానే ఉంది. ఎప్పుడూ చేయలేదు కదా, ఫస్ట్ టైం కదా. సో కొంచెం అయితే వచ్చేసేసరికి ఓకే అయితే ఇంకా వచ్చేస్తుంది అని అయితే 100% నమ్మకం అయితే వచ్చేసింది. సో చూసారా ఇలా ఎంత మంచిగా ప్లేట్ నుంచి సపరేట్ అయిపోయిందో. మీరు మామిడి తాండ్ర లేయర్స్గా రావాలంటే ఏం చేస్తారంటే, ఒక రోజు మొత్తం ఇలా ఎండలో అయితే ఎండపెట్టేసిన తర్వాత ఇంకొక మ్యాంగో కూడా తీసేసుకొని సేమ్ నేను చూపించాను కదా అదే ప్రొసీజర్ రిపీట్ చేసేసి, ఆల్రెడీ ఇలాగా సన్లో డ్రై అయిపోయి ఉంటుంది కదా మామిడి తాండ్ర, దానిపైన ఇంకొక లేయర్ సేమ్ ప్రొసీజర్, నెయ్యి కూడా ఏమీ వేయనక్కర్లేదండి. జస్ట్ మనము ఆ మ్యాంగో పల్ప్ని షుగర్లో వేసేసి మంచిగా బాయిల్ చేసేసి ఆ తర్వాత దీనిపైనే లేయర్గా అయితే స్ప్రెడ్ చేసేసేయండి. అలాగా మళ్ళీ కూడా 1 డే అయితే సన్లో డ్రై చేసేసేయాలి. 1 డే కాదు 2 డేస్ అయినా కూడా చేసేసేయండి. అండ్ మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలంటే దానిపైన అలా ఎన్ని లేయర్స్ అయినా చేసుకోవచ్చు. అండ్ మంచిగా అయితే సన్లో డ్రై అయిపోవాలండి. సో నేనైతే ఇక్కడ 2 లేయర్స్ చేశాననమాట. సో మీకు అది ఎలా వస్తుంది 2 లేయర్స్ కూడా చూపిస్తాను. సో చూసారా, ఇదైతే మంచిగా అయితే ప్లేట్ నుంచి సపరేట్ అయిపోయింది కదా. సో నేనైతే ఇప్పుడు కట్ చేస్తూ ఉన్నానండి. సో ఇలా అయితే వచ్చేసింది కదా మంచిగా. మనమైతే దీన్ని కట్ చేసేసి స్టోర్ చేసేసి పెట్టేసుకోవాలి. సో అందుకని చెప్పి ఇలా మంచిగా అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు చేయలేదు కదా, సో చాలా కొత్తగా ఉందన్నమాట. అండ్ నాకు మా పిల్లలకైతే ఎంత ఇష్టం అంటే అండి, ఇది అసలు తెచ్చుకున్న 1 డేకే, అసలు తెచ్చుకున్న 1 అవర్కే ఉండదులేండి, అంత బాగా తినేస్తాం అనమాట. చాలా ఇష్టము. అండ్ మ్యాంగోస్ కన్నా కూడా ఇది నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ వైజాగ్లో మా బాబాయ్ వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి ఇయర్ తెచ్చిచ్చేవాళ్ళు నాకు మా చెల్లికి. సో మాకు ఇష్టం అని చెప్పి వాళ్ళు మంచిగా తెచ్చిచ్చేసేవాళ్ళు అనమాట. సో చూసారా, ఇలా మెల్లమెల్లగా అయితే కట్ చేసుకోండి, బికాస్ మనకి కొత్త కదా. సో షేప్స్ ఏమైనా పోతాయేమో, అయినా పర్వాలేదులేండి, తినడానికే కదా. తెలియనప్పుడు ఏం చేస్తాం, చూసారా షేప్ పోతుంది. అమ్మాయి కట్ చేసేసాను. జారిపోతూ ఉందండి, కింద నెయ్యి అప్లై చేసాం కదా, సో మంచిగా జారిపోతూ ఉంది. అస్సలు మా ఆయన నేను చేస్తూ ఉంటే నువ్వు వేస్ట్ చేసేస్తావు, మామిడి పండ్లన్నీ వేస్ట్ చేస్తున్నావు అని చెప్పారనమాట. సో నాకు కూడా ఒక పక్క భయంగానే ఉన్నింది, అయ్యో వీళ్ళందరి ముందర చేసుకొని ఇది వేస్ట్ అయిపోతే ఎట్లా అనుకుంటూ ఉన్నాను. బట్ మంచిగా అయితే వచ్చేసింది. సో చూసారా ఎంత బాగా అయితే వచ్చేసిందో. సో ఇదిగోండి, ఆల్మోస్ట్ మనం షాప్స్లో తినేది లాగే ఉంది కదా. సో నాకైతే భలే హ్యాపీగా ఉందండి. అండ్ ఇది 2 లేయర్స్ రావాలి. చూసారా 2 లేయర్స్ అయితే వచ్చేసింది. ఎందుకు ఇలా 2 లేయర్స్గా వచ్చిందో కూడా మీకైతే చెప్తానండి. సో చూస్తూ ఉండండి. సో చూడండి, ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా స్టోర్ చేసేసి ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే కూడా చేసేసుకోవచ్చు. సో చూసారా ఎంత మంచిగా పీసెస్గా వచ్చేసిందో. వావ్, చాలా బాగుంది కదండి. ఎలా ఉంది? నాకైతే ఎప్పుడెప్పుడు నోట్లో వేసేసుకుందామా అని ఉందండి, అంత ఇష్టం అన్నమాట. సో చాలాసార్లు చెప్తూనే ఉన్నా కదా, మీకు బోర్ కొట్టేస్తుందా? సో ఏదైనా సరే కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసుకున్నామంటే చేసేసుకోవచ్చండి. నేనైతే ఇది వామో, ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా, మన వల్ల అవ్వదు కదా, మనకెందుకు అనుకుంటూ ఉన్నాను.
బట్ చేశాక చూసారా ఎంత బాగా వచ్చిందో. సో అవుట్పుట్ మంచిగా వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి దాంట్లో ఉండే టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. లైఫ్ అయినా అంతే, ఫుడ్ అయినా అంతే అండి. సో లైఫ్లో కూడా బాధలు ఎలాగా ఎక్కువ రోజులు ఉండవో అండ్ అలాగే మనకు కూడా సో కొంచెం కష్టము అనిపించినా కూడా చేసుకున్నామంటే చాలా ఈజీగానే అయిపోతుంది. సో ఎలా చేయాలి ఏంటి అని ప్రొసీజర్ అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. సారీ, స్కిప్ చేసేసి అన్నాను కదా. సో డైరెక్ట్గా మాట్లాడితే ఇలానే ఉంటుందండి, ఇట్లా మిస్టేక్స్ అన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో లాస్ట్లో అయితే ఎలానో వేస్ట్ అవుతుంది, బట్ ఆల్మోస్ట్ మంచిగానే వచ్చేసిందండి. సో ఇదనమాట మన మామిడి తాండ్ర స్టోరీ. సో నేనైతే ఎలా చేయాలో చూపించేస్తాను, చూస్తూ ఉండండి. సో చూస్తూ ఉన్నారా, నేనైతే మామిడి తాండ్ర ప్రిపేర్ చేసేసి తింటూ ఉన్నాను. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. బయట మామిడి తాండ్రాలు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. అండ్ అలాగే మనము మన ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో మంచిగా వెల్ మెయింటైన్డ్గా మంచిగా అన్ని మంచి మ్యాంగోస్ చూసి సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాం కదా. సో చాలా బాగుందండి, పిల్లలకి కూడా చాలా ఇష్టం కదా ఇది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేసి నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకైతే ఓన్లీ నేను 2 మ్యాంగోస్ మాత్రమే వేసానండి. సో 2 మ్యాంగోస్కి చూసారా ఇంత మామిడి తాండ్ర అయితే వచ్చింది. సో 1 ఇయర్ దాకా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా నేనైతే ప్రిపేర్ చేసేసుకొని మంచిగా స్టోర్ చేసేసుకుంటానండి. సో చూసారా ఓన్లీ 2 మ్యాంగోసే, బట్ క్వాంటిటీ చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో. సో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి త్వరగా. సో ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే మామిడి తాండ్ర మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.